అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దువా ఒక ఆరాధన. విశ్వాసి యొక్క దువా ఖచ్చితంగా కుబులవుతుంది. అయితే అతను తొందరపడనంత వరకు. వెంటనే సహాబాలు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, తొందరపడటం అంటే ఏమిటి? ప్రవక్త గారు ఈ విధంగా సమాధానం చెప్పారు, తొందరపడటం అంటే నేను దువా చేస్తున్నాను, నా దువా ఇంకా కుబుల్ కాలేదేంది అని చెప్పి అతను నిరాశ చెందుతాడు. కాబట్టి నిరాశ చెందబాకండి. విశ్వాసి యొక్క దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. అయితే ప్రతిరోజు 24 గంటల్లో ఎప్పుడు దువా చేసినా ఆ దువా కుబుల్ అవుతుంది. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని సమయాలు ఉన్నాయి. ఈ సమయాలలో దువా చేస్తే ఖచ్చితంగా కుబుల్ అవుతుంది అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాలు ఏమిటి అనే విషయాన్ని ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది రాత్రిపూట 3వ వంతు భాగం తహజుద్ నమాజు చేసుకునేటటువంటి సమయం. సుమారు రాత్రి 2 గంటలు లేదా 3 గంటల సమయం నుంచి ఉదయం ఫజర్ నమాజ్ కోసం అజాన్ ఇచ్చేటటువంటి సమయం, ఈ మధ్యలో ఒక 2-3 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో దువా చేస్తే ఆ సమయంలో దువా కుబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకయ్యా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సమయంలో మొదటి ఆకాశం వైపుగా వస్తాడు. అక్కడ ఏలాన్ చేస్తూ ఉంటాడు, ఏమని? ఎవరైనా నన్ను దువా అడిగేవారు ఉన్నారా, నేను వారి దువాలను కుబుల్ చేస్తాను. ఎవరైనా నన్ను కోరికలు కోరుకునే వాళ్ళు ఉన్నారా, నేను వారి కోరికలను నెరవేరుస్తాను. ఎవరైనా నన్ను క్షమాభిక్ష అడిగేవారు ఉన్నారా, నేను వారిని క్షమిస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఆ సమయంలో స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే ఏలాన్ చేస్తూ ఉంటాడు, నన్ను దువా అడగండి, నేను మీ దువాలను కుబుల్ చేస్తాను అని. కాబట్టి ఆ సమయంలో దువా చేస్తే అతని దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. రెండవ విషయము అజాన్ మరియు అకామత్ మధ్యలో చేసేటటువంటి దువా. అజాన్ అంటే ప్రతి 5 పూటల నమాజుకు రోజుకు 5 సార్లు అజాన్ ఇస్తారు, మరియు రోజుకు 5 సార్లు నమాజ్ కోసం నిలబడుతున్నప్పుడు అకామత్ చెబుతారు. ఈ మధ్య సమయము ఏదైతే ఉందో ఆ సమయంలో ఎవరైనా దువా చేస్తే ఖచ్చితంగా ఆ దువా కుబుల్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు 5 సమయాలు ఉన్నాయి దువా కుబుల్ అయ్యేటటువంటి సమయాలు. అది అజాన్ మరియు అకామత్ మధ్య సమయం. ఇక మూడవది నమాజులో చివరి తషహుద్లో కూర్చున్నప్పుడు సలాము తిప్పే ముందు చేసేటటువంటి దువా. చివరి తషహుద్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దువా చేస్తారు. అయ్యేమిటి? అత్తహియాతు చదువుతారు, దాని తర్వాత దరూద్ షరీఫ్ చదువుతారు, దాని తర్వాత కొన్ని చిన్న చిన్న దువాలు చదువుతారు. అయితే మీరు ఏ దువా చదువుతున్నారో దాని అర్థం తెలుసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు చేస్తే ఆ దువా అనేది ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. ఆ తర్వాత శుక్రవారం రోజు జుమా రోజు ప్రత్యేకంగా ఒక గడియ ఉంది. ఆ గడియలో ఎవరైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను దువా అడిగితే ఆ దువా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ సమయం ఎప్పుడు అంటే ఎక్కువ మంది హదీసుల ద్వారా తెలియజెప్పినటువంటి విషయము, ఆ సమయము అసర్ నమాజు నుంచి సూర్యుడు అస్తమించే వరకు, అంటే మగరిబ్ నమాజుకు ముందు వరకు కూడా ఆ సమయం ఉంటుంది. ఆ సమయంలో దువా చేస్తే ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. ఇక 5వ విషయము, చిట్ట చివరి విషయము, వర్షం పడేటప్పుడు మీరు ఏదైనా దువా అడిగితే ఇన్షాల్లా ఆ సమయంలో కూడా దువా కుబుల్ అవుతుంది. కాబట్టి ఈ 5 సందర్భాలలో, ఈ 5 సమయాలలో ఎవరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రత్యేకంగా దువా చేసినా ఆ దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది, నెరవేరుస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయటం జరిగింది. మరొకసారి ఆ 5 సమయాలు మీ ముందు గుర్తు చేస్తాను. 1, ప్రతిరోజు రాత్రి 3వ వంతు భాగంలో తహజుద్ నమాజు చేసుకునేటువంటి సమయంలో 2 గంటల నుంచి ఫజర్ నమాజ్ కోసం అజాన్ ఇచ్చే సమయం వరకు ఆ మధ్య ఉన్న సమయంలో దువా చేస్తే ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. రెండవ సమయము అజాన్ మరియు అకామతుల మధ్య ఎవరైనా దువా చేస్తే ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. మూడవది నమాజ్ చదువుకునేటప్పుడు చివరి తషహుద్లో కూర్చున్నప్పుడు చేసేటటువంటి దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. ఇక 4వ సమయము జుమా రోజు, శుక్రవారం రోజు ఒక గడియ ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా దువా చేస్తే ఆ సమయంలో మీరు చేసినటువంటి దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. ఆ సమయము అసర్ నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఉంటుంది. ఇక 5వది వర్షం పడేటప్పుడు ఈ సమయంలో దువా చేసిన ఈ దువా ఖచ్చితంగా కుబుల్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భాల్లో
దువా అనేది ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇన్షాల్లా విశ్వాస యొక్క దువా రద్దు కాదు, ఖచ్చితంగా కబూల్ అవుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.